మనం నమ్మిన దేవుణ్ణి పెద్ద పెద్ద డైలాగులు, భారీ భారీ డైలాగులు ఎన్నో మనం అంటాము, నిలదీస్తాము. ఎన్నో మాటలు అంటాము. అసలు దేవుడున్నాడా అని మనమే అంటాము. మనుషులమైన మనలో పాపము లేదా? మనలో చెడు క్రియలు లేవా? మనలో అబద్ధాలు లేవా? మనలో మోసం లేదా? మనలో మన ప్రవర్తన ఎలా ఉంది? మన బిహేవియర్ ఎలా ఉంది? మన నడిచే నడత ఎలా ఉంది? మన చూసే చూపులు ఎక్కడున్నాయి? కనీసం నీ హృదయం నీ చేతుల్లో, నీ కంట్రోల్‌లో ఉందా? కనీసం నీ మనసున దేవుడు మాట్లాడతాడు, కంట్రోల్ చేస్తాడు. కానీ మనం వింటామా? వినము. అంటే మనలో లోపము పెట్టుకొని, మనలో తప్పు పెట్టుకొని, మనలో పాపం పెట్టుకొని, మనలో స్వార్థం పెట్టుకొని, మనలో శరీరమైన కోరికలు పెట్టుకొని దేవుడిని నిలదీయడం, దేవుడిని అనడం అది ఎంతవరకు కరెక్ట్? నమ్మడం, నమ్మకపోవడం మన చేతుల్లో ఉంది. దేవుని కార్యం చూడడం, చూడకపోవడం మన చేతుల్లో ఉంది. నమ్మడం, నమ్మవానికి సమస్తము సాధ్యము. నువ్వు నమ్మితే నిజమవుతుంది, నమ్మకుంటే అబద్ధమవుతుంది. అంటే మనం కార్యము చూడాలన్న గొప్ప కార్యం, గొప్ప అద్భుతాలు, సూచక్రియలు, మహాకార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు దేవుడు చేస్తాడు. కానీ మనం ఇంతవరకు నమ్ముతాము. అది మనలో అది గుర్తుపట్టుకునే లక్షణం ఉండి దేవుని నిలదీసేటప్పుడు అసలు నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడా? అసలు దేవుడు ఉంటే నాకు ఈ కష్టాలేంది, ఈ బాధలేంది, ఈ పడతుప్పలేంది, నా ఎక్కడేసిన గొంగడి అలానే ఉంది నా కుటుంబంలో, ఎన్ని మనస్పర్ధలు జరుగుతున్నాయి. కానీ దేవుడు నాకు సహాయం చేయట్లేదు కదా. మరి దేవుడిని నమ్మిన నేను అసలు దేవుడిని అసలు ఎందుకు నమ్మాలి నాకు సహాయం చేయనప్పుడు అని నువ్వు నువ్వు నమ్మడం, నమ్మకపోవడం నీ చేతుల్లో పెట్టుకొని, కార్యం చూడడం, చూడకపోవడం నీ చేతుల్లో పెట్టుకొని, నువ్వు ఏందంటే దేవుని మీద నువ్వెంతలా ఆధారపడుతున్నావు అనేది అది నీ మనసుకు తెలిసి ఉండాలి. నువ్వు ఏందంటే నీ హృదయం చెప్పే మాటలేమో వింటున్నావు, దాన్నేమో కంట్రోల్ చేస్తలేవు. దేవుడు నీతో మాట్లాడతాడు, నీ మనసుతో మాట్లాడతాడు. కానీ దాన్ని గుర్తుపట్టుకునే లక్షణం నీలో ఉంటే ఎన్నడో బాగుపడతావు. దేవుడిని అనేటప్పుడు కొంచెం ఆలోచించి స్టెప్ వేస్తే బాగుంటుంది. నరేందర్ అన్న తెలంగాణ ముద్దు బిడ్డ.